ఇంత పుల్లగా ఉంది. లెమన్ రైసా? మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు. ఇరాన్పై అమెరికా క్షిపణుల వర్షం. వాణిజ్య నౌకలపై టెహరాన్ దాడులే కారణమని ఆరోపణ. పోలవరం కొత్త డాఫ్రమ్ వాల్ బేషుగ్గా ఉందన్న నిపుణుల కమిటీ. పరీక్షల ఫలితాలన్నీ బాగున్నాయని కేంద్రానికి ప్రాథమిక నివేదిక. అమరావతిలో భూసేకరణకు సిద్ధమైన ఏపీ సర్కార్. 25 గ్రామాల్లో 884 ఎకరాలకు ప్రకటనలు సమీకరించాలంటూ ముందుకొస్తున్న రైతులు. కాళేశ్వరం కట్టిన ఏడాదికే లోపాలు బయటపడ్డాయన్న రేవంత్. బీఆర్ఎస్ తప్పులు చేసి కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి చేస్తోందని మండిపాటు. ధరణి అక్రమాలపై సిట్ ఏర్పాటుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. 2020 నుంచి జరిగిన భూ లావాదేవీలపై విచారణ జరిపేందుకు సమాయత్తం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేతల పేర్లు. 3 నిందితులుగా చేరుస్తూ సిట్ నిర్ణయం. త్వరలో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు. ఫుట్బాల్ ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్జెంటీనా. ఈజిప్టుపై 3-2 తేడాతో గెలుపు. మరో మ్యాచ్లో కొలంబియాపై స్విట్జర్లాండ్ జయభేరి. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. హర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా ఇరాన్ మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. హర్ముజ్లో నౌకలపై దాడులకు దిగారని ఆరోపిస్తూ అమెరికా ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ ముడి చమురు విక్రయాల లైసెన్సును సైతం రద్దు చేసింది. ఖమేనీ అంత్యక్రియల తర్వాత ఇరు దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలకు బ్రేక్ పడే అవకాశం ఉంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన అజ్ఞాత దాడులకు ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా సైన్యం ఈ తెల్లవారుజామున వరుస వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధిలో పౌరులున్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నందుకు మూల్యం చెల్లించేలా ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడి చేస్తున్నట్లు పేర్కొంది. ఇరాన్ మిలిటరీ స్థావరాలు, పోర్టులపైన దాడులు చేస్తామని హెచ్చరించింది. నౌకలపై దాడులు చేయడం వంటి ఇరాన్ చర్యలు శాంతి ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది. అమెరికా దాడులను ఇరాన్ టీవీ నిర్ధారించింది. తమ దేశ దక్షిణ ప్రాంతంలో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, పలువురు గాయపడ్డారని తెలిపింది. ఇరాన్పై దాడులకు ముందే ఆ దేశం తన ముడి చమురును విక్రయించుకోవడానికి ఇచ్చిన అనుమతిని అమెరికా రద్దు చేసింది. గత నెలలో వాషింగ్టన్, టెహరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా ఇరాన్ ముడి చమురును అమ్ముకోవడానికి అమెరికా అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం ఆగస్టు 21 వరకు ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ లైసెన్సును అమెరికా రద్దు చేయడంతో శాశ్వత ఒప్పందం గురించి 60 రోజుల్లో జరగాల్సిన చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతకుముందు ఖతార్కు చెందిన అల్ రకాయ్ తన గ్యాస్ ట్యాంకర్తో పాటు మరో 2 వాణిజ్య నౌకలపై అజ్ఞాత దాడులు జరిగాయి. ఈ దాడులపై ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది ఇరాన్ పనేనన్న అనుమానం నెలకొంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడిలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రక్రియ ఇరాన్లోని ఖోమ్ నగరంలో జరుగుతున్న వేళ అమెరికా దాడులు ఆందోళనకరంగా మారాయి. పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన కొత్త డయాఫ్రమ్ వాల్ బేషుగ్గా ఉందని విదేశీ నిపుణుల బృందం స్పష్టం చేసింది. తాము చేసిన పరీక్షల ఫలితాలని బాగున్నాయంటూ 7వ పర్యటన అనంతరం కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసీలకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రమ్ వాల్ నాణ్యత భేషుగ్గా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పరీక్ష ఫలితాలన్నీ నిర్దేశిత ప్రమాణాలను అందుకున్నాయని, కొన్ని పరీక్షల ఫలితాలు ప్రమాణాలను మించి ఉన్నాయని తెలిపింది. వాల్ను నిర్మించిన బావర్ సంస్థ అందించిన సిఐఎస్ డేటా ఆధారంగా ప్యానెళ్ల మధ్య అతికింపు తదితరాలు నిర్దేశించిన పరిమితుల్లోనే ఉన్నట్లు
3D నమూనా పరిశీలనలో నిర్ధారణ అయిందని వెల్లడించింది. గతంలో 6 సార్లు ఆ బృందం వచ్చి పనులను పరిశీలించింది. బృంద సభ్యుడు హించ్ బెర్గర్ మేలో మరోసారి 3 రోజుల పాటు పోలవరంలో పనులను పరిశీలించారు. తర్వాత ఢిల్లీలో కేంద్ర జలశక్తి, కేంద్ర జలసంఘం నిపుణులతో ఆయన సమావేశమయ్యారు. పరిశీలనలు, నాణ్యతా నియంత్రణ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రాథమిక నివేదికను సమర్పించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ను 1372.6 మీటర్ల పొడవున 365 ప్యానెళ్లతో నిర్మించారని, ప్యానెళ్ల సగటు లోతు 51 మీటర్లు, గరిష్ట లోతు 97.6 మీటర్లుగా ఉందని నివేదికలో తెలిపారు. 2025 జనవరి 18న పనులు ప్రారంభించి 2026 ఏప్రిల్ 2 నాటికి పూర్తి చేశారన్న నిపుణుల బృందం 7311 యూసీఎస్, సీసీఎస్ పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అన్ని రకాల పరీక్షల ఫలితాలు సానుకూలంగా ఉన్నాయంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో 38 ప్యానెళ్లలో బ్లీడింగ్ సమస్య వచ్చినట్లు గుర్తించారని, ట్రెమీ ద్వారా కాంక్రీటు పోసే వేగాన్ని తగ్గించి బ్లీడింగ్ను నియంత్రించేందుకు ప్రాజెక్టు బృందం ప్రయత్నించిందని పేర్కొంది. ఉష్ణోగ్రతను నియంత్రించడం సాధ్యం కాలేదని, అది 32 డిగ్రీల కన్నా అధికంగా ఉందని గుర్తించారంది. ఆ ఉష్ణ ప్రభావంపై తిరుపతి ఐఐటీలో T16 మిశ్రమంపై విశ్లేషణ చేసి ఉష్ణ ప్రభావాలు సురక్షిత స్థాయిల్లోనే ఉన్నాయని తేల్చారని వెల్లడించింది. దీంతో పాటు బ్లీడింగ్ జరిగిన ప్యానెళ్లను పరిశీలించడానికి 200 నుంచి 225 మిల్లీమీటర్ల పొడవున్న 48 కోర్ నమూనాలను సేకరించి పరీక్షించారని, ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని తెలిపింది. డయాఫ్రమ్ వాల్ పైభాగాన్ని కట్ చేసి దిగువన కాంక్రీటు ఎలా ఉందో పరిశీలించారని, నాణ్యతగల కాంక్రీటు కనిపించిందని నిపుణుల బృందం తన నివేదికలో వివరించింది. దానిని పరిశీలిస్తే పగుళ్లు, ఖాళీలు, ఇతర నిర్మాణ లోపాలు లేవని స్పష్టం చేసింది. డయాఫ్రమ్ వాల్ బయటి భాగాల్లో కొన్ని చోట్ల మరమ్మతులు చేయాల్సి వచ్చిందని, గోడ వెలుపలి ఉపరితలానికి సాయిల్ బెంటోనైట్ అతుక్కుపోవడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. కొన్ని ప్యానెళ్ల జాయింట్లకు మరమ్మతులు చేశారంది. అయితే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి తనిఖీ చేసిన, ఆమోదం పొందిన రికార్డులను తాము పరిశీలించలేదని, ఆ రికార్డులన్నింటినీ భద్రపరిచినట్లు అధికారులు తెలిపారని వివరించింది. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలను బృందం సూచించింది. గ్యాప్ 1, డ్యామ్ జోన్ 1లో అవసరానికి మించి నిర్మించి తర్వాత కత్తిరిస్తున్నారని, దీనివల్ల సమయం వృధా అవుతుందని తెలిపింది. ప్రధాన డ్యామ్ నిర్మాణంలో క్వారీలోనే రాళ్లను వడబోయాలని, ప్రమాణాలకు అనుగుణమైన వాటిని మాత్రమే పని వద్దకు తీసుకొచ్చి ఉపయోగించాలని పేర్కొంది. ఫిల్టర్ పక్కన తొలుత పెద్ద పెద్ద రాళ్లు వేసి వాటిని తొలగించడం కన్నా ముందే జాగ్రత్త పడాలని, డయాఫ్రమ్ వాల్ను ఆనుకుని వేస్తున్న మట్టి నాణ్యతను ఇంకా మెరుగుపరచాలని సూచించింది. 2026 జనవరితో పోలిస్తే ఈ విషయంలో నాణ్యత మెరుగుపడింది. గ్యాప్ 2 క్లేరీచ్లో నిర్మాణ సమయంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేయగలిగే ప్రణాళిక ఉండాలని, గ్యాప్ 2 ఆనకట్ట నిర్మాణ ప్రాంతానికి బయట మరిన్ని బోర్ హోల్స్ తవ్వాలని సూచించింది. డిజైన్ అంచనాలను నిర్ధారించడానికి ఇవి ఉపయోగపడతాయని తెలిపింది. రాజధాని అమరావతి ప్రాంతంలో తొలి విడత భూ సమీకరణలో భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో ఇంకా 2400 ఎకరాలను సమీకరణ కింద ఇవ్వలేదు. అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతం కావడం వల్ల ప్రభుత్వం భూసేకరణకు ప్రకటనలు ఇచ్చింది. తొలుత ట్రంక్ రోడ్ల నిర్మాణం, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులు, వరద నివారణ పనులు చేపట్టడానికి 25 గ్రామాల పరిధిలో 884.24 ఎకరాల సేకరణకు ప్రకటనలు జారీ చేసి గ్రామ సభలు నిర్వహించింది. నిర్ణీత గడువు పూర్తి కావడంతో ఉండవల్లి, రాయపూడి గ్రామాల్లో సోమవారం అవార్డుపై విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేశారు. ఈ భూములకు సంబంధించి రోజుల వ్యవధిలోనే అవార్డు పాస్ చేయనున్నారు. మిగిలిన గ్రామాల్లో విడతల వారీగా నోటీసులు ఇస్తారు. ప్రభుత్వం భూసేకరణ ప్రకటనలు జారీ చేసిన తర్వాత 200 ఎకరాలను రైతులు భూ సమీకరణ కింద స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇందులో 130 ఎకరాలు ఇప్పటికే ప్రకటనలు జారీ చేసిన వాటిలో ఉండగా మిగిలిన 70 ఎకరాలు ఇంకా భూసేకరణకు ప్రకటనలు ఇవ్వని వాటి పరిధిలో ఉన్నాయి. అవార్డు విచారణలు ప్రారంభం కావడంతో కొందరు రైతులు భూ సమీకరణ కింద ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. సమీకరణ కింద భూములు ఇచ్చే రైతులకు మంగళవారం ప్రభుత్వం 1.5 లక్షల వరకు రుణమాఫీ సహా ఇతర ప్రోత్సాహకాలు ప్రకటించింది. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయించాలని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. వీరి వినతులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ ఎస్సీ ఎస్టీ ఆంట్రప్రెన్యూర్ సమస్యల పరిష్కారానికి తక్షణ కార్యాచరణ చేపడతామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి సబ్సిడీలు పెండింగ్లో ఉన్న అంశంపై ఇవాళ ఎంఎస్ఎంఈ, ఆర్థిక, పరిశ్రమల శాఖల కార్యదర్శులతో చర్చిస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి పాపానికి కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రారంభించిన ఏడాదికి బయటపడిన లోపాలపై ప్రాజెక్టు ఇంజనీర్ లేఖ రాస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. ఫలితంగా పిల్లలు కుంగిపోతే ఇప్పుడు నీళ్లు ఎత్తిపోస్తామంటూ నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్లలో చేసిన విధ్వంసం ఆర్థిక ఉగ్రవాదంతో సమానమని విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చ ద్వారా కేసీఆర్ ఒప్పిస్తే మరమ్మతుల కోసం 3 ఏళ్ల ప్రాజెక్టును అప్పగించేందుకు సిద్ధమని సీఎం సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కాగా సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆనాడు కాంగ్రెస్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు పేరు మార్చిన కేసీఆర్ అంచనా వ్యయం 39,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు పెంచారని సీఎం ఆరోపించారు. వ్యయం పెరిగినా అదనంగా నీటి లభ్యత, కొత్త ఆయకట్టు పెరగలేదన్నారు. కేసీఆర్ తన మేధోశక్తితో ప్లానింగ్ చేశానని చెప్పుకుంటున్న కాళేశ్వరం ఏడాదికే మరమ్మతులకు వచ్చిందని మండిపడ్డారు. దీనిపై ప్రాజెక్టు ఇంజనీర్ లేఖ రాసినా పట్టించుకోలేదని, అందుకే కుప్పకూలిందని విమర్శించారు. చంద్రశేఖరరావు గారు అపాయింట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అటు మేడిగడ్డ వర్క్ చేసే ఇంజనీర్ ఎల్ఎన్టీకి స్పష్టంగా 18/5/2020 ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే ఇందులో లోపాలు ఉన్నాయి, దీంట్లో సమస్య ఉన్నది, దీన్ని తక్షణమే రిపేర్ చేయండి అని లెటర్ రాస్తే ఆ కంపెనీ రిపేర్స్ చేయలే. ఎందుకంటే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ కమిషన్లు ఇచ్చిన, ఇంకా ఇదే చేసుడు ఎక్కువ, ఇంకా మళ్ళీ రిపేర్ ఒకటి చేసుకుంటే కూర్చుంటాడా అని చెప్పి వాడు నాకేంది నువ్వు చెప్పేదని వాడు అసలు పట్టించుకోలే. 19లో ప్రారంభిస్తే 20లోనే సమస్య వచ్చింది. 20లో బ్యారేజ్ల దగ్గర సమస్య వచ్చింది, 22లో పంప్ హౌస్ల దగ్గర సమస్య వచ్చింది, 23 వరకు పట్టించుకోకపోవడం వల్ల 2023 అక్టోబర్ 21న 7వ బ్లాక్ దగ్గర ఉండే పిల్లర్స్ 19, 20, 21 6 పిల్లర్స్ కూలిపోయినాయి. కేసీఆర్ కమిషన్ల పాపానికి కాళేశ్వరం కుంగిపోతే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు వారంపాటు ప్రాజెక్టు అప్పగిస్తే నీళ్లు ఎత్తిపోస్తామంటూ నాటకాలకు తెరలేపారని రేవంత్ మండిపడ్డారు. ఎప్పుడు చెప్తే అప్పుడు చంద్రశేఖరరావు లెటర్ రాస్తే శాసనసభ పిలిచి చర్చ చేద్దాం. ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలి, చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం. ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. కేసీఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడకూడదు. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు సొమ్ము వృధా కాకూడదు. చాలా ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన వాటిని వినియోగిస్తలేమా? ఇన్ని రకాలుగా చెప్పినా మీరు తప్పించుకుంటున్నారంటే మీరు చేసిన నేరము ఘోరం మీకు తెలుసు. అందుకే మీరు మొహం చాటేస్తున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బేషరంగా అబద్ధాలు చెప్పేటోళ్ళని ఊరి మీదకి వదిలి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. 3 బ్యారేజీలు ఉపయోగపడే అవకాశం లేకే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబ దోపిడీయే ఈ దుస్థితికి కారణమని ధ్వజమెత్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రజలకు ఉపయోగపడేది ఉంటే రాత్రి భవన్లాడు పోయి కూర్చొని చేపించి వినియోగించే వాళ్ళము. నిజంగా ఏమి చెయ్యలేని నిస్సహాయ పరిస్థితులు ఉన్నాము. బాధ, కోపం కూడా ఉంది. 1,00,000 కోట్లు పెట్టింది, ఇట్లా అయిపోయింది. నేరగాళ్ళని శిక్షించలేకపోతున్నాం, దీన్ని వినియోగించలేకపోతున్నాం. అధికారం వచ్చి 30 నెలలు అయింది. ప్రజలందరూ వీళ్ళని ఉరిదీయాలని కోరుకుంటే నియమ నిబంధనలు అడ్డం వస్తున్నాయి అని మేము అనుకుంటున్నాము. 12 నెలలల్లా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చంద్రశేఖరరావు గారు తెచ్చిన 97,000 కోట్ల పైచీలకు అప్పుకు 33,574.11 కోట్ల రూపాయలు అప్పు చెల్లించినవా? మీ నాయన అవినీతికి బలైపోయింది కాళేశ్వరం, మీ కుటుంబ దోపిడీకి బలైపోయింది గోదావరి నదీ జలాలు. మొత్తం మీ ఎంటైర్ కుటుంబం హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆర్థిక ఉగ్రవాదులంటూ సీఎం తీవ్రంగా మండిపడ్డారు. ఆర్థిక ఉగ్రవాద కుటుంబం కేసీఆర్ కుటుంబం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెలంగాణ యొక్క ఆర్థిక మూలాలను దోపిడీ చేయడమే కాకుండా విధ్వంసం చేసిండ్రు. అప్పుడప్పుడు 15 ఆగస్టుకు 26 జనవరికి తీవ్రమైన నేరాలు చేసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు క్షమాభిక్ష పెడుతుంటాం. అని మార్పు వచ్చింది. వీళ్ళు మారేటోళ్ళు కాదు, వీళ్ళు ముసుగు తోడుకొని ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముసుగు తోడుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి దోపిడీకే ప్రాధాన్యత ఇచ్చిండ్రు. ఏ రోజు కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ లో పని చేయలే. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చినప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామన్న సీఎం ఈ విషయంలో విపక్షాల విమర్శలు తిప్పికొడుతూ జనంలోకి వెళ్లాలని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
ధరణి పోర్టల్ వేదికగా చోటు చేసుకున్న భూ అక్రమాలపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సైబర్ క్రైమ్ వంటి విభాగాలతో ఏర్పడిన విచారణ బృందం ఇప్పటికే అక్రమాల గుట్టు వెలికితీస్తోంది. ఈ అక్రమాల కోసం పోర్టల్ తెరవడానికి ఉపయోగించిన డిజిటల్ లాగిన్లు, అక్రమ లావాదేవీల ఫుట్ ప్రింట్స్ ను సైబర్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ధరణి పోర్టల్లోని లొసుగులను అనుకూలంగా మలుచుకుని యజమానులకు తెలియకుండా కొందరు పలు జిల్లాలో ఎకరాల కొద్దీ యాజమాన్య హక్కుల మార్పిడికి పాల్పడినట్లు గుర్తించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదట ఈ తరహా అక్రమం వెలుగు చూడగా ప్రభుత్వం ఉన్నతాధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేయించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో 17,000 ఎకరాల వరకు హక్కులు మారినట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలోని దర్యాప్తును మరింత లోతుగా చేపట్టేలా కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతో సిట్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రెవెన్యూ, పోలీస్, సైబర్, ఐటీ రంగాల్లో అనుభవం ఉన్న అధికారులను ఇందులో నియమించనున్నట్లు తెలిసింది. 1-2 రోజుల్లో ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయని తెలుస్తోంది. 2020 నుంచి జరిగిన అనుమానిత భూ లావాదేవీలపై సిట్ దృష్టి పెట్టనుంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుల సిట్ అధికారులు 3 బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ పార్టీలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారని తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్న సిట్ తన సుదీర్ఘ విచారణను దాదాపు కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో 3 బీఆర్ఎస్ ముఖ్య నేతలను నిందితులుగా గుర్తించిన సిట్ వారిపై మోపాల్సిన సెక్షన్లు, సేకరించిన ఆధారాలను క్రోడీకరిస్తూ ఇప్పటికే అనుబంధ అభియోగ పత్రాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేకుండా న్యాయ నిపుణుల సలహా తీసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. లీగల్ టీం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ప్రజాప్రతినిధులపై అభియోగాలు నమోదు చేయడానికి అవసరమైన సాంకేతిక, అధికారిక అనుమతులు తీసుకోనున్నట్లు సమాచారం. తదుపరి ప్రక్రియగా ఈ అనుబంధ అభియోగ పత్రాన్ని కోర్టులో దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావును సిట్ అధికారులు గతంలో విచారించారు. తానేమీ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదని, అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే విధులు నిర్వహించానని ప్రభాకర్ రావు బదులిచ్చినట్లు తెలిసింది. ఒక మాజీ డీజీపీతో పాటు గత ప్రభుత్వంలో నిఘా విభాగంలో పనిచేసిన ఒక ఉన్నతాధికారి వాంగ్మూలాల్ని ఇటీవలే సిట్ అధికారులు రికార్డు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం, హోంశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారుల నుంచి కూడా కీలక సాక్ష్యాలు, వాంగ్మూలాలను సేకరించారు. వీరందరి స్టేట్మెంట్స్ ఆధారంగానే 3 బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంతో ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని సిట్ ధృవీకరించుకున్నట్లు సమాచారం. ఈ 3 నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థను ఎలా వాడుకున్నారనే దానిపై విడివిడిగా ఆధారాలను పొందుపరిచారని సమాచారం. ఈ అక్రమ నెట్వర్క్కు నేతృత్వం వహించిన ప్రభాకర్రావు నియామకం వెనుక ఉన్న మతలబును సిట్ అధికారులు ఛేదించినట్లు తెలుస్తోంది. అందులో ప్రముఖ నేత పాత్రను సిట్ నిగ్గు తేల్చింది. బీఆర్ఎస్కు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల సేకరణ, నిధుల నిర్వహణలో ఈ అక్రమ నిఘా సమాచారాన్ని ఎలా వాడుకున్నారనే కోణంలో ఆయనపై ఆధారాలు సేకరించారు. రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ అసంతృప్తులు సహా ఎవరెవరిపై అక్రమంగా నిఘా ఉంచాలి, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలనే ఆదేశాలు జారీ చేయడంలో ఈ నేత కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇదే వ్యవహారంలో గతంలో విచారణ ఎదుర్కొన్న మరో కీలక మాజీ ప్రజాప్రతినిధికి ఈ అభియోగ పత్రంలో సిట్ ఊరటనిచ్చింది. ఆయనపై తగినంత ఆధారాలు లభించకపోవడం వల్ల ప్రస్తుతానికి ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చలేదని సమాచారం. స్మార్ట్ పోలీసింగ్ యూజింగ్ టెక్నాలజీ దిశగా తెలంగాణ పోలీసు ముందడుగు వేయాలని డీజీపీ సివి ఆనంద్ సూచించారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మాదక ద్రవ్యాలపై యుద్ధం ప్రకటించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణపై పోలీసులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణలో పకడ్బందీ చర్యలు, బేసిక్ పోలీసింగ్పై దృష్టి, కీలక సంస్కరణలపై పోలీసు అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాలపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ తేల్చి చెప్పారు. మాదక ద్రవ్యాలపైన దృష్టి సారించాం. ఎందుకంటే మన రాష్ట్రానికి, మన దేశానికి దీంతో ముప్పు అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే అంధకారంలో చేరే అవకాశం ఉంది. మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఇదొక యుద్ధంలాగా మనం చేస్తే కానీ మనము మన వచ్చే భవిష్యత్తుని కాపాడుకునే ఆస్కారం లేకుండా పోతుంది. మన రాష్ట్రాన్ని ఒక రక్షణ కవచంలాగా ఇక్కడ మారితే, ఈ ఎంట్రీ పాయింట్స్ అన్ని బ్లాక్ చేయగలిగితే, ఇక్కడ ఉన్న నేరస్తులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల వారిపైన కఠినంగా వ్యవహరించి వారి ఆస్తుల్ని జప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇటువంటి చర్యలు తీసుకుంటే తప్పకుండా కంట్రోల్ అవుతుందని మేము భావిస్తున్నాం.
ఇటీవల సముద్ర వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకార కుటుంబాలకు తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకార పడవలోని 6 మత్స్యకారుల ఘటన తనను తీవ్రంగా ఆవేదనకు గురిచేసిందన్న ఆయన ఆత్మీయుల ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల మనోవేదనను ప్రభుత్వం పూర్తిగా అర్థం చేసుకుందని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్, నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, విశాఖ పోర్టు అథారిటీతో పాటు ఇతర సంస్థల సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలను కొనసాగించడం సహా బాధిత కుటుంబాల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. నల్లమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సంస్థ చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు బయటపడ్డాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జూన్ 10న ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె వెలుపల మొదలుపెట్టిన అన్వేషణలో తెలుగు లిపిలో చెక్కిన 13వ శతాబ్దానికి చెందిన శాసనం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. కాకతీయ రాణి రుద్రమాదేవి వద్ద సేనాపతిగా పనిచేసిన మల్లికార్జున నాయకుడు నాటి ధాన్యకటకం నేటి అమరావతిలోని బుద్ధదేవునికి కృష్ణానదీ తీరంలోని వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు శాసనం తెలియజేస్తోందని పురావస్తు శాస్త్రవేత్తలు వివరించారు. చారిత్రక వారసత్వ సాక్ష్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న పురావస్తు శాస్త్రవేత్తలకు రాష్ట్ర అటవీ శాఖ సిబ్బందికి పవన్ అభినందనలు తెలిపారు. అమరావతిపై చేస్తున్న అసత్య ప్రచారాలకు ఈ శాసనాలు బదులిస్తాయన్నారు. ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గొప్ప బౌద్ధ క్షేత్రంగా అమరావతి శతాబ్దాల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందినట్టు తెలుస్తోందని వివరించారు. మన వారసత్వ సంపదన సంరక్షణ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్న ఆయన నల్లమల అటవీ ప్రాంతంలో మరింత లోతైన పరిశోధనలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సాయికృష్ణ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక సీఐ నాగరాజును రేపటి నుంచి ఈ నెల 16 వరకు సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కృష్ణలంక స్టేషన్లో విచారణ సాగనుంది. ఈ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 3 నుంచి 10 వరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో విచారించేందుకు అంతకుముందు విజయవాడ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే జైల్లో కాకుండా కృష్ణలంక స్టేషన్లో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిట్ హైకోర్టును కోరగా అందుకు అనుమతినిచ్చింది. సీఐ నాగరాజు ప్రాణాలకు, గౌరవానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సిట్కు స్పష్టం చేసింది. నిందితుడిని రాజమహేంద్రవరం జైలు నుంచి విజయవాడకు తరలించేటప్పుడు పూర్తి ప్రయాణాన్ని వీడియోగ్రఫీ చేయాలని సిట్ను ఆదేశించింది. విడతల వారీగా కృష్ణలంక స్టేషన్లోని సిబ్బందిని అధికారులు విచారిస్తున్న కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. సాయికృష్ణ ఎప్పుడు చనిపోయాడు అన్నది ఇప్పటికీ తేలలేదు. మంగళవారం పలువురు పోలీసు సిబ్బందిని అధికారులు ప్రశ్నించారు. వారు విధుల్లో ఉన్న సమయంలో స్టేషన్లో ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు స్టేషన్కు వచ్చి గాయపడిన సాయికృష్ణకు వైద్యం చేసిన ఆర్ఎంపీ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురిని మళ్లీ ప్రశ్నిస్తున్నారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. భారత స్వయం సమృద్ధి ఇండోనేషియాతో పాటు మొత్తం ఆసియాన్ ప్రాంతానికే గొప్ప ఊతాన్నిస్తుందని స్పష్టం చేశారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా జకార్తాలో ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ ప్రసంగించారు. చిప్, ఇంధన, కనెక్టివిటీ రంగాల భారత్ దూసుకుపోతోందని, సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో మిత్రదేశాల కళలను సాకారం చేస్తోందని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా ఇండోనేషియా స్వాతంత్ర ఉద్యమానికి బలమైన మద్దతిచ్చిన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను మోదీ ప్రశంసించారు. 1947లో డచ్ చెర నుంచి ఇండోనేషియా నేతలను కాపాడిన ఆపరేషన్తో పాటు అలీన ఉద్యమంలో నెహ్రూ పాత్రను మోదీ కొనియాడారు. ఈ సదస్సులో ఇండోనేషియా ప్రధాని ప్రబోవో సుబియాంటో చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తనలో భారతీయ డిఎన్ఏ ఉన్నట్లు పరీక్షలో తేలిందని, అందుకే భారతీయ సంగీతం వినగానే తన శరీరం నాట్యం చేస్తుందన్నారు. ఇండోనేషియా సంస్కృతిపై భారత్ ప్రభావం చాలా ఉందని, తమ భాషలో 50% పదాలు సంస్కృతం నుంచి వచ్చినవేనని చెప్పారు. ఇవాళ మోదీ ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రాంబణన్ను సందర్శించనున్నారు. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, ఆరోగ్యం, ఆర్థికం, వాతావరణ శాఖ సహా 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రుతుపవనాల రాక 10 రోజులు ఆలస్యమైనప్పటికీ జూలై తొలివారంలో కురిసిన వర్షాల వల్ల దేశలోటు 12% తగ్గిందని వాతావరణ అధికారులు తెలిపారు. అత్యంత ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉన్న 262 జిల్లాల కోసం ప్రత్యేక వ్యవసాయ అత్యవసర ప్రణాళికను సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి వెల్లడించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్, పీఎం ఫసల్ బీమా యోజనల పరిధిని పెంచనున్నట్లు తెలిపారు. నిత్యావసరాల ధరలు, రబీ సీజన్కు సరిపడా ఎరువుల లభ్యతపై ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. అటు గ్రామీణ ప్రాంతాల ఉపాధి కల్పన కోసం వీబీజీ రామ్జీ ద్వారా ఇప్పటికే 1 కోటి పని దినాలు కల్పించినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యమని పీఎంఓ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా తెలిపారు. జలాశయాలు నీటిని పొదుపుగా వాడుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇన్స్టాగ్రామ్ ప్రకటనలో చిన్నపిల్లల లైంగిక వేధింపుల కంటెంట్ ప్రచారమవుతోందన్న వార్తలపై సోషల్ మీడియా దిగ్గజం మెటా వివరణ ఇచ్చింది. ఇలాంటి ఘోరమైన నేరాలపై తాము పోరాడుతున్నామని, తమ యాప్స్లో ఇలాంటి కంటెంట్ను ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. ఇటీవల ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ శాఖ మెటాకు నోటీసులు జారీ చేసింది. ఇన్స్టాగ్రామ్లో లైంగిక వేధింపుల కంటెంట్ను ప్రోత్సహించే అన్ని యాడ్స్ను వెంటనే నిలిపివేసి 7 రోజుల వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పెయిడ్ యాడ్స్ ద్వారా యూజర్లను టెలిగ్రామ్ ఛానళ్లకు మళ్లించి అక్కడ ఇలాంటి వీడియోలను విక్రయిస్తున్నట్లు బీబీసీ పరిశోధనలు వెల్లడి కావడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చిన మెటా తాము కావాలని ఇటువంటి ప్రకటనలను టార్గెట్ చేస్తున్నామనడం పూర్తిగా వాస్తవమని పేర్కొంది. గతేడాది ఎవరి ఆదేశాలు లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల అనుమానాస్పద ఖాతాలను, 3.6 కోట్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్ను తొలగించామని గుర్తు చేసింది. ప్రకటనను సమీక్షిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని వివరించింది. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి తన అద్భుత ఆట తీరుతో అర్జెంటీనాను గెలిపించాడు. మంగళవారం ఉత్కంఠభరిత పోరులో ఈజిప్టుపై అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ముగియడానికి 11 నిమిషాల సమయమే ఉన్న వేళ 2-0తో వెనుకబడిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మెస్సీ మ్యాజిక్తో అనూహ్యంగా పుంజుకొని క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈజిప్టు ప్లేయర్లు యాసర్ ఇబ్రహీం, ముస్తఫా జికోలా గోల్స్ వల్ల అర్జెంటీనా మొదట వెనుకబడగా ఫస్ట్ హాఫ్లో మెస్సీ కొట్టిన పెనాల్టీ కిక్ కూడా మిస్ అయింది. అయితే 79వ నిమిషంలో రొమేరో గోల్తో అర్జెంటీనా పోరాటం మొదలైంది. 83వ నిమిషంలో మెస్సీ తన 8వ గోల్ కొట్టి స్కోరును 2-2తో సమం చేశాడు. వరల్డ్ కప్ చరిత్రలో మెస్సీకి ఇది రికార్డు స్థాయి 21వ గోల్ కావడం విశేషం. ఇక ఇంజురీ టైంలో ఎంజో ఫెర్నాండెజ్ విన్నింగ్ గోల్ కొట్టడంతో అర్జెంటీనా విజయం ఖరారైంది. మరో మ్యాచ్లో కొలంబియాపై స్విట్జర్లాండ్ 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. శనివారం జరిగే క్వార్టర్స్లో అర్జెంటీనా, స్విట్జర్లాండ్ తలపడనున్నాయి. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.